ఒకవేళ నేను రాజవస్త్రాలు ధరించి రాజదండం పట్టుకెళ్తే వీళ్ళందరూ నన్ను కొనియాడతారు, నన్ను పొగుడుతారు. కానీ ఇక్కడ ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి చెందాలి? దేవునికి చెందాలని ఏం చేశాడంటే, నేను రాజులా రాను, నేను ఒక రాజులాగా నన్ను అలంకరించుకుని ఒక రాజులా నేను వీళ్ళ మధ్యలో ఉండను అని ఏం చేశాడంటే, నారతో నెయ్యబడినటువంటి ఒక ఎఫోదు అనేటువంటి ఒక అస్త్రాన్ని ధరించుకుని సామాన్యుడిలా వెళుతున్నాడంట. అయితే వెళుతూ ఏం చేశాడంటే, శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడంట. హల్లెలూయా! ఆ నాట్యం ఎలా ఉందంటే, దేవునిని మైమరిపిస్తూ ఉంది, దేవునికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంది, దేవునిని స్తుతిస్తూ ఘనపరుస్తూ. అంటే ఆ నాట్యం ఏంటంటే, శక్తి కొలది మైమరిచినటువంటి ఆ నాట్యం ఏంటంటే డ్యాన్స్ కాదది, అది డాన్స్ కాదది. ఆ నాట్యం ఏంటంటే దేవునిలో పరవశిస్తూ స్తుతిస్తూ చేసే ఒక రకమైనటువంటి ఆరాధన. హల్లెలూయా! శక్తివంతమైనటువంటి ఆరాధన.